ఫోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను రెండో రోజు కూడా పోలీసులు విచారణకు ఇవాళ సరెండర్ చేసుకోబోతున్నారు. రెండో రోజు కూడా బండి భగీరథ్ విచారణ కొనసాగబోతోంది. ఫోక్సో కేసులో బండి భగీరథ్ను పోలీసులు విచారిస్తున్న క్రమం మనకు తెలిసిందే. నిన్న కూడా విచారించారు. ఇవాళ రెండో రోజు కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. బాధితురాలు అలాగే ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు విచారిస్తున్న విషయం కూడా తెలిసిందే. 3 రోజుల కస్టడీలో భాగంగా నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు భగీరథ్ పోలీసులు. అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సిట్ చీఫ్ రితిరాజ్ పర్యవేక్షణలో బండి భగీరథ్ విచారణ కొనసాగుతోంది. భగీరథ్ను చర్లపల్లి జైలు నుంచి 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు బాధితురాలు ఆమె తల్లి స్టేట్మెంట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ అలాగే నానక్రామ్గూడ సర్వీస్ అపార్ట్మెంట్ సీన్ రీకన్స్ట్రక్షన్లో లభించిన ఆధారాలపై నేడు మరిన్ని ప్రశ్నలు సంధించనున్నారు. నిన్న సాయంత్రం పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించిన నేపథ్యంలో ఈరోజు విచారణ ఎక్కడ సాగుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ల్యాప్టాప్, మొబైల్ డేటా, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా భగీరథ్ను ప్రశ్నించనున్నారు. నేడు విచారణ ముగిసిన అనంతరం మరోసారి భగీరథ్కు వైద్య పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఇస్తారు. రవిచంద్ర, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో నిన్న విచారణ ముగిసింది. ఏ అంశాలు నిన్న ఎలాంటి ప్రశ్నలు సంధించారు అనేది ఒక అంశం అయితే, ఈరోజు విచారణ ఎలా ఉండబోతోంది, ఏ కోణంలో ఉండబోతోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పుడు మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడే ఉన్నారు బండి భగీరథపై ఇదే పోలీస్ స్టేషన్లో గతంలో ఫోక్సో కేసు నమోదైంది. అందులో భాగంగా ఆ తర్వాత జైలుకు వెళ్ళినట్టుగా బండి భగీరథని 3 రోజుల పాటు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. నిన్న విచారణ పూర్తయిపోయింది. ఇవాళ రెండో రోజు విచారణ మరికొద్ది సేపట్లో కొనసాగుతుంది. ఆ తర్వాత రేపు 3వ రోజు విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న జరిగినట్టుగా సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్ కావచ్చు, నానక్రామ్గూడ కావచ్చు, ఆ ప్రాంతాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించేట్టుకు అవకాశం ఉంది. అంతకుముందు బాధిత బాలిక ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ని ఆధారంగా చేసుకొని నిన్న విచారణ చేపట్టారు. నిన్నటి విచారణకు సంబంధించి ఇవాళ కూడా ప్రశ్నలు సంధించనున్నారు. అయితే ఇదే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ చేపడతారా, లేదంటే ఇక్కడి నుంచి డీసీపీ ఆఫీసు, కుకట్పల్లి డీసీపీ ఆఫీస్కు రితిరాజు డీసీపీ ఆఫీస్కు తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇదే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిగేట్టుకు అవకాశాలు ఉంటాయంటున్నారు. అయినప్పటికీ కూడా నిన్న కూడా అదేవిధంగా అన్నారు. నిన్న డీసీపీ ఆఫీస్కి తీసుకెళ్లి డీసీపీ ఆఫీస్ దగ్గర విచారించి సాయంత్రానికి ఇక్కడికి తీసుకొచ్చారు. రాత్రంతా ఇక్కడే ఉంచారు. మళ్ళీ ఇక్కడి నుంచి డీసీపీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్లేట్టుగా అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న జరిగినటువంటి సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు ఉండేట్టుగా అవకాశాలు ఉన్నాయి. అన్నీ కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అంటే కెమెరా ముందే విచారణ చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా రికార్డు చేసేసి ఆ తర్వాత కోర్టుకు సబ్మిట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు అని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్దిసేపట్లో డీసీపీ రితిరాజు ఆమె సిట్టు పర్యవేక్షణ అధికారి ఆమె సమక్షంలో మరికొద్దిసేపట్లో బండి భగీరథని విచారణ చేపట్టున్నారు. గతంలో ఈయనకు సంబంధించిన మెసేజ్లు ఆ బాధిత బాలికకు ఏ విధమైన మెసేజ్లు పంపించారు, చాటింగ్ సంబంధించిన అంశాలు, అంతేకాకుండా ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఆ డేటా ఆధారంగా, ఎందుకంటే బండి భగీరథ కొంత డేటాను కూడా డిలీట్ చేశారు. పోలీసులకు ఇచ్చినట్టు ల్యాప్టాప్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, దానికి సంబంధించి డేటా డిలీట్ చేశారు. అయినప్పటికీ కూడా బాధిత బాలిక నుంచి కొంత డేటా సేకరించిన పోలీసులు ఆ తర్వాత దానికి సంబంధించి కూడా ప్రశ్నలు సంధించేట్టుకు అవకాశం ఉంది. ఆ విధంగా సాంకేతిక పరంగా కూడా ప్రశ్నించన్నారు. నిన్న మొయినాబాద్ కావచ్చు, నిన్న నానక్రామ్గూడలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాటికి సంబంధించిన ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంది. మొత్తానికి ఇవాళ రెండో రోజు, ఇవాళ సాయంత్రం 5-6 గంటల వరకు కూడా విచారణ చేపట్టున్నారు. మళ్ళీ రేపటితోటి బండి భగీరథ విచారణ ముగియనుంది. హరి, రైట్ రవిచంద్ర.